ఆసక్తికరమైన కథనాలు ఉన్న వెబ్ సిరీస్లకు ప్రేక్షకులు తమ ఆమోద ముద్ర వేస్తారు. అందుకే ప్రతి వారాంతరం థియేటర్లో సినిమాలు ఎలా రిలీజ్ కామనో ప్రతి వీకెండ్ ఓటీటీల్లో సిరీస్లు కూడా అంతే కామన్ అయ్యాయి. వీకెండ్ సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేలా వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ టచ్ మీ నాట్. నవదీప్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ను రమణ తేజ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ అసలు ఏంటి ఈ టచ్ మీ నాట్ కథ అంటే, 2009లో దీపావళి పండుగ హడావిడి టైంలో మారుతి అపార్టుమెంట్లో 4 మహిళలు హత్యకు గురవుతారు. ఆ తర్వాత హత్య చేసిన వ్యక్తి గ్యాస్ లీక్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ ఇన్సిడెంట్లో రాఘవ, నవదీప్ తల్లిని కోల్పోగా రిషి, దీక్షిత్ శెట్టి తల్లిదండ్రులకి దూరమవుతాడు. 10 ఏళ్ల తర్వాత రాఘవ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వగా రిషిని కూడా అతనే చూసుకుంటాడు. రిషికి గతంలో గాయం వల్ల సైకోమెట్రీ పవర్ వస్తుంది. అంటే వస్తువులు, మనుషులను టచ్ చేస్తే వాటి వివరాలు అన్నీ చెప్పగలుగుతాడు. ఈ టైంలోనే రిషికి మేఘ, కోమలి ప్రసాద్ పరిచయం అవుతుంది. ఆమె కూడా మారుతి అపార్టుమెంట్ బాధితురాలే అని తెలుస్తుంది. మరోపక్క రాఘవను అతనితో పనిచేసే దేవిక, సంచిత పూనాచ ఇష్టపడుతుంది. అయితే ఒక హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల 20 మంది పేషెంట్స్ చనిపోతారు. దానివల్ల మరోసారి మారుతి అపార్టుమెంట్ కేసు తెరమీదకు వస్తుంది. అయితే ఆ కేసుతో దీన్ని పోల్చుతూ రిషి సైకోమెట్రీ శక్తితో వివరాలు తెలుసుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వెబ్ సిరీస్ కథ. ఈ వెబ్ సిరీస్ కొరియన్ సిరీస్ హీ ఈజ్ సైకోమెట్రిక్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే కథ సైకోమెట్రీ మీద డిపెండ్ అవ్వగా దాన్ని పూర్తిస్థాయిలో చూపించలేకపోయారు. కథ బాగున్నా కథనం చాలా ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా టచ్ మీ నాట్ సీజన్ 2 ఆసక్తి కలిగించేలా ఉండేందుకు మొదటి సీజన్లో అన్ని అలా పైన లాగించినట్టు ఉంది. టచ్ మీ నాట్ మొదటి సీజన్ 6 ఎపిసోడ్స్తో వచ్చింది. తెలుగుతో పాటు మిగతా 6 భాషల్లో ఈ వెబ్ సిరీస్ రిలీజైంది. సిరీస్ మొదట్లో ఆసక్తికరంగా అనిపించిన ఎపిసోడ్స్ నడుస్తున్న కొద్దీ బోర్ ఫీలింగ్ వస్తుంది.